నమస్తే YM6 న్యూస్ కి స్వాగతం. కంటోన్మెంట్ ప్రాంత అభివృద్ధి మరియు కంటోన్మెంట్ ప్రజల సంక్షేమం కొరకు ఎల్లప్పుడూ పాటుపడే శాసనసభ్యుడు శ్రీ గణేష్ ఎల్లప్పుడూ ఆయురారోగ్యాలతో ఉండాలని, ఎటువంటి విఘ్నాలు కలగకూడదని కాంగ్రెస్ పార్టీ 4వ వార్డు అధ్యక్షుడు దుడ్డు సత్యనారాయణ ఆధ్వర్యంలో లక్ష్మీనగర్ శ్రీ హనుమాన్ ఆలయంలో ధర్మకర్తల మండలి ఆలయ పండితులు సుబ్రహ్మణ్య శర్మ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ దర్శనాల సాంబశివ, ఆలయ ధర్మకర్త మరియు లక్ష్మీనగర్ డెవలప్మెంట్ కమిటీ ముఖ్య కార్యదర్శి నల్లుల శివానంద్, ధర్మకర్తలు కరణం సంధ్య, అమర్నాథ్, యాప్రాల కార్తిక్, రామకృష్ణ, వల్లూరు బద్రీనాథ్, డెవలప్మెంట్ కమిటీ సభ్యులు రాము, కాంగ్రెస్ నాయకులు నల్లోల వాసుదేవ్, కిరణ్, మధు తదితరులు పాల్గొన్నారు. ఆరోగ్య అఖండ ఆరోగ్యత ఫల సిద్ధ్యర్థం మనోవాంఛ ఫల సిద్ధ్యర్థం శ్రీ అభయాంజనేయ స్వామి దేవత కృపాకటాక్ష సిద్ధ్యర్థం యథాశక్తి ఓం శాంతి ఓం శాంతి శాంతి. మన కంటోన్మెంట్ సికింద్రాబాద్ కంటోన్మెంట్ శాసనసభ్యులు మహారాజశ్రీ ఎమ్మెల్యే గారు శ్రీ గణేష్ గారికి ఈ రోజున మా కమిటీ సభ్యులు అలాగనే లక్ష్మీనగర్ అలాగనే పెద్ద మనుషులందరూ కూడాను సారు అన్ని విధాలా మంచి ఆరోగ్యంగా ఉండాలి, మంచి ఆయుష్గా ఉండాలి, ప్రజాదరణ ఎల్లప్పుడూ కూడా లభిస్తూ వారికి భవిష్యత్తులో ఎటువంటి విఘ్నాలు లేకుండా అన్ని కార్యాలయంలో దిగ్విజయంగా జరిగి ఎటువంటి ప్రమాదాలు జరగకుండా ఆ అభయాంజనేయ స్వామి వారు ఆ ఎమ్మెల్యే గారిని శ్రీ గణేష్ గారిని సర్వదా సర్వావస్థల యందు అన్ని విధాల కాపాడుతూ వారి యొక్క సేవ ప్రజలకి ఎప్పుడు కూడా ఎల్లప్పుడు కూడాను అందుబాటులో ఉంటూ వారి యొక్క సేవ ఎల్లప్పుడు కూడా ఉండాలని చెప్పి మా యొక్క కమిటీ సభ్యులందరూ కూడాను వారికి పేరు మీదుగా ఈ రోజున విశేషమైనటువంటి పూజా కార్యక్రమాలు జరిపించారు. కనుక ధన్యవాదాలు. శ్రీ అభయాంజనేయ స్వామికి, అభయాంజనేయ స్వామికి. ఎమ్మెల్యే శ్రీ గణేష్ ప్రత్యేక చొరవతో 3వ వార్డు అన్నానగర్ తదితర ప్రాంతాలలో మంచినీటి సమస్య పరిష్కారం అవుతుందని టీపీసీసీ సెక్రటరీ రాజేష్ యాదవ్ అన్నారు. శనివారం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పనులను కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. ఈ సందర్భంగా రాజేష్ యాదవ్ మాట్లాడుతూ రానున్న వేసవి కాలం దృష్టిలో ఉంచుకొని ఈ ప్రాంత ప్రజలు మంచినీటి సమస్య పరిష్కారానికై 4.90 లక్షల రూపాయలతో మంచి పనులను ఎమ్మెల్యే శ్రీ గణేష్ చేపడుతున్నట్లు తెలిపారు. మంచినీటి పైప్ లైన్ అనంతరం డ్రైనేజీ పనులు ప్రారంభిస్తామని చెప్పారు. జరుగుతున్న పనులను స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి పరిశీలించామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ 3వ వార్డు అధ్యక్షుడు మహేష్ యాదవ్, శ్రీ వెంకటేశ్వర పెనుమాల్, దేవాలయ రెనోవేషన్ కమిటీ సభ్యులు దర్గా రవికుమార్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అన్నానగర్ మురళి, ఈపూరు వినోద్ కుమార్, ఇటుక గోపి, సండ్రపాటి నాగరాజు, శివరాత్రి వినోద్, ఎండి అస్గర్, గిరి, ఎన్ఎస్యుఐ నాయకుడు ఆదిత్య యాదవ్ తదితరులు పాల్గొన్నారు. ఇది 300 మీటర్లు ఉందమ్మా, 4 ఇంచుల పైపు. ఇక మీకు ఏ రాదు, మంచిగా దేవుని కావాలా, మంచిగా ఫస్ట్ క్లాస్ సఫిషియెంట్ ఉంటుంది. మీకు ఏం ఇబ్బంది ఉంటుంది. ఇది అయినాక డ్రైనేజ్ పని స్టార్ట్ అవుతుంది. అది కూడా పెట్టినాం మేము బోర్డులో, ఎమ్మెల్యే గారు హయాంలో పెట్టినాము, అది కూడా పెట్టినాము. ఇది అయినాక అది స్టార్ట్ అవుతుంది. ఎండాకాలం కాబట్టి ఫస్ట్ నీటి కష్టాలు ఎండాకాలము ఇప్పుడు ఎండాకాలం బాధపడ్డాను నేను. గణేష్ అని ఎట్లా గెలిపించిన మన కళ్ళు మంచిగా అవుతాయి. ఎంత కష్టం అన్న ప్రోగ్రామ్ సక్సెస్ కావాలా. ఇది మన మంచి ప్రోగ్రామ్ మన శ్రీ గణేశాల హయాంలో జరిగింది.
ఎస్టిమేట్ 4,90,000. అది ఒక 150 మీటర్ల పొడవుది. మన అన్న కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేశ్ అన్న నాయకత్వంలో జరిగింది, హయాంలో జరిగింది. శ్రీ గణేశ్ నాయకత్వం, శ్రీ గణేశ్ నాయకత్వం. గౌరవనీయులు ఎమ్మెల్యే గారు కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేశ్ అన్న హయాంలో 150 మీటర్ల పైపు, 4 ఇంచుల పైప్ కనెక్షన్, వాటర్ పైప్ కనెక్షన్ ఇక్కడ మన అన్నానగర్ బాలాజీ స్కూల్ లైన్ లో మంచి హయాంలో అన్న హయాంలో జరుగుతుంది. మొత్తం ఇది అయినాక మళ్ళీ వాటర్ డ్రైనేజ్ పైప్ పని, డ్రైనేజ్ కూడా పని స్టార్ట్ అవుతుంది. అయినాక అంతా మన కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేశ్ హయాంలో ఇది జరిగింది. వార్డ్ 3లో జై గణేశన, జై గణేశన, జై గణేశన. శ్రీ గణేశ నాయకత్వం, శ్రీ గణేశ నాయకత్వం, కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేశ నాయకత్వం. కాంగ్రెస్ పార్టీ జిందాబాద్, కాంగ్రెస్ పార్టీ జిందాబాద్. శివరాత్రి పర్వదిన వేడుకల సందర్భంగా ఆలయాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షులు జంపన ప్రతాప్ ఆలయ కమిటీని కోరారు. శనివారం న్యూ బోయినపల్లిలోని అతి పురాతనమైన ఆలయాన్ని సందర్శించి శివుడికి ప్రత్యేక పూజలు చేశారు. శివరాత్రి పర్వదినం సందర్భంగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం ఆదివారం ఉదయం 6 గంటలకు నిర్వహిస్తున్నామని కమిటీ అధ్యక్షులు ఈ శ్రీనివాసాచారి తెలిపారు. ప్రత్యేక పూజలు, అభిషేకాలు, రాత్రి జాగరణ కార్యక్రమం ఉంటుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రాధాకృష్ణ ముదిరాజు, రాజు ముదిరాజు తదితరులు పాల్గొన్నారు. प्रताप नाम देश्याम, विद्यात नाम देश्याम, पवन नाम देश्याम, पवन नाम देश्याम, सुजीत नाम देश्याम, लक्ष्मण देवस्याम, शेषकुमार नाम देश्याम, हरीश नाम देश्याम, प्रणय नाम देश्याम, मणिकंठ नाम देश्याम. अस्माकं सर्वकुटुम्बानां क्षेमस्थैर्य धैर्य विजय आरोग्य प्रदर्शनार्थ कामना श्री शंभुलिंगेश्वर पार्वती परमेश्वर अर्चक पूजा करिष्ये.